రామ రామాయణంలో కొన్ని ఆదర్శ పాత్రల్లో ఇవాళ మూడవ పాత్రగా శ్రీరామ సేవకుడైనటువంటి లక్ష్మణుని గురించి తెలుసుకుంటాం. లక్ష్మణుడి మహిమ అపారమైనటువంటిది. రామాయణంలో లక్ష్మణుడు కూడా నారాయణుని అంశావతారంగానే చెప్పబడ్డాడు. కానీ మిగతా గ్రంథాల్లో శేషుని అవతారంగా చెప్పబడ్డాడు. ఇతని చరిత్రను తెలుసుకోవడం వల్ల రామసేవార్థమే ఇతడు అవతరించినట్లుగా అర్థమవుతుంది. ఈ కారణం వల్లనే రామచంద్రునికి సోదరులందరి యందు కూడా ప్రేమ ఉన్న ఆలయాల్లో రామునితో పాటుగా లక్ష్మణ విగ్రహం కూడా ప్రతిష్ఠించబడుతూ ఉంటుంది. రామునితో పాటు లక్ష్మణ నామం కూడా స్మరించబడుతూ ఉంటుంది. భరత శత్రుఘ్నులు శ్రీరామునికి వేరై భరతుని మాతామహుని ఇంట ఉండిపోయారు. కానీ లక్ష్మణుడు ఎట్టి స్థితిలోనూ శ్రీరామచంద్రునికి వేరై ఉండలేదు. రాముని ద్వారా త్యజించబడిన తరువాత వెంటనే అతడు పరంధామం చేరుకున్నాడు. బ్రహ్మచర్య వ్రతపాలకుడు, ధీరుడు, వీరుడు, తేజస్వి, పరాక్రమశాలి, ఇంద్రియ విజయుడు అయిన లక్ష్మణుడు అత్యంత సుందరుడు కూడా. సరళుడు, నిర్భయుడు, నిష్కపటుడు, త్యాగి, పురుషార్థి, తపస్వి, సేవకుడు, సత్యవ్రతుడు, బుద్ధిమంతుడు, నీతి నిపుణుడే కాక తితీక్ష కలవాడు కూడా. తితీక్ష అంటే ద్వంద్వములయందు సమభావం కలవాడు, అంటే మానవమానములయందు అలాగే సుఖ దుఃఖాలయందు శీతోష్ణాలయందు సమంగా ఉండేవాడు అన్నమాట. రాముని యందు లక్ష్మణునకు గల ప్రేమ అపూర్వమైనటువంటిది. శ్రీరామచంద్రుని చరణాల వింద చెంత ఉండి అతనిని సేవించడమే తన ముఖ్య ధర్మంగా అలాగే కర్తవ్యంగా భావించాడు. అందుచేత అతడు రాముని సేవలో సర్వాన్ని మర్చిపోయేవాడు. భరతుని మధుర వినయ గంభీర ప్రేమ అనుపమానమైనట్లే, అంటే ఎవరి ప్రేమతోటి పోల్చలేనటువంటిది భరతుడి ప్రేమ కూడా. అలాగే లక్ష్మణుని వీరత్వయుక్త సేవామూలక ప్రేమ కూడా పరమ ఆదర్శవంతమైనదే. ఇక బాల్యంలో లక్ష్మణుడు సర్వదా రామునితోనే ఉండేవాడు. వాల్మీకి రామాయణంలో అలా చెప్పబడిందన్నమాట. ఇక శోభను వర్ధిల్లజేయునట్టు లక్ష్మణుడు బాల్యం నుండి అగ్రజుడు లోకాభిరాముడైన రాముని యందే సదా స్వాభావికంగా గాఢ స్నేహం కలిగి ఉండేవాడు. అతడు రామచంద్రుని సేవిస్తూ అతని ప్రియకార్యాలన్నిటినీ స్వయంగా నిర్వహించేవాడు. శోభాసంపన్నుడైన లక్ష్మణుడు శ్రీరామచంద్రునికి ద్వితీయ ప్రాణము లాంటివాడు. అంటే అతడు లేకుండా రామచంద్రునికి నిద్ర కూడా వచ్చేది కాదన్నమాట. ఇక బాల్యావస్థలోనే లక్ష్మణుడు అన్నగారితో విశ్వామిత్రుని యాగరక్షణార్థం వెళ్ళాడు. అక్కడ అతడు సదా శ్రీరాముని సేవలో ఉండేవాడు. పత్రశయ్యపై నిద్రించేవాడు. అన్నగారితో కలిసి అతని ఆదేశానుసారం రాక్షసులను సంహరిస్తూ విశ్వామిత్రుని యాగాన్ని రక్షించాడు. విశ్వామిత్ర మహర్షి యొక్క యాగాన్ని రక్షించి సోదరులిద్దరూ ఆయనతో మిథిలా నగరానికి వెళ్ళారు, జనకపురికి వెళ్ళారన్నమాట. అక్కడ ధనుర్భంగానంతరం నలుగురి సోదరుల వివాహాలు జరిగాయి. అందరూ అయోధ్యకు మరలి వచ్చి ఆనందంగా ఉండసాగారు. అప్పుడు భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరూ మాతామహుల ఇంటికి వెళ్ళారు. తరువాత దశరథుని ఇచ్ఛానుసారం మంత్రివర్గం మరియు ప్రజల యొక్క సమ్మతి ప్రకారం రామరాజ్యాభిషేకానికి ఏర్పాట్లయితే చేయబడ్డాయి. అయితే అది చూసిన లక్ష్మణుడు ఆనందించాడు. రామచంద్రుడు రాజసింహాసనం మీద ఉంటే చూసి ఆనందించాలని ఎంతగానో ఆతురతపడ్డాడు లక్ష్మణుడు. ఈ విషయాలు
రాజసింహాసనానికి బదులు రామచంద్ర వనవాసానికి పరిస్థితులు దారితీసినాయి. ఆ వార్త విన్నటువంటి లక్ష్మణుడు తీవ్ర క్రోధాన్ని వహించాడు. మనస్సుకు విషయం ఎంత ప్రతికూలమో క్రోధం కూడా అంతగానే ఏర్పడుతుంది కదా. మందర కైకేయిని ప్రేరేపిస్తూ ఉప్పొంగే లక్ష్మణుని ప్రేమను గురించి విశేషంగా ప్రశంసిస్తూ పలికింది. లక్ష్మణుడు సదా రాముని అనుసరిస్తూ ఉంటాడు, రాముడు సదా అతన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ సోదరులిద్దరి ప్రేమ అశ్వనీ కుమారుల వలె జగత్ ప్రసిద్ధమై ఉంది అని కైకతో లక్ష్మణుని గురించి ప్రశంసిస్తూ చెప్పింది కైకేయికి మందర. అనంతరం రాముడు వనవాసానికి అంగీకరించాడు. ఆ కౌశల్యమాత దగ్గరకు అనుమతి కోసం వచ్చాడు. ఆ సమయంలో లక్ష్మణుడు కూడా రాముడి వెంట ఉన్నాడు. అతడు సర్వదా రాముని వెన్నంటే ఉంటాడు కదా. రామచంద్రుడు కౌశల్యమాతకు ఈ వృత్తాంతమంతా వివరించి చెప్పాడు. తల్లి దుఃఖానికి ఇహ అంతులేదు. కౌశల్య రాముడిని వారించాలని ఎంతగా ప్రయత్నించినా రాముడు వినలేదు. అప్పుడు రాముని ప్రవర్తన లక్ష్మణుడికి నచ్చల. అతడు పూర్తిగా రామ అనుయాయియే అయినా స్వాధికారాన్ని విడనాడే రాముని చూసి అతడు శాంతి పొందలేకపోయాడు. అంటే లక్ష్మణుడు శాంతి పొందలేకపోయాడు అన్నమాట. కౌశల్యమాత విలపించడం చూసి లక్ష్మణుడు ఏమన్నాడంటే, తల్లి, నేను సత్యము, ధనస్సు, దానము, యజ్ఞాదులపై శపథం చేసి చెబుతున్నాను. పూజ్య సోదరుడైన శ్రీరామునిపై నాకు దృఢమైన అనురాగం ఉంది. రామచంద్రుడు ప్రజ్వలితాగ్నిలో లేదా ఘనారణ్యంలో ప్రవేశిస్తే నేను అతని కంటే ముందే అక్కడ ఉంటానని తెలుసుకో అమ్మా. సూర్యుడు ఉదయించి అంధకారాన్ని నశింపజేసినట్లు నేను నా పరాక్రమాలతో మీ దుఃఖాన్ని దూరం చేస్తాను. మీరు శ్రీరామచంద్రుడు కూడా నా పరాక్రమాన్ని సందర్శిస్తారు గాక అన్నాడు కౌశల్యతో. కౌశల్యని ఓదార్చాడు. రాముల వారే వినలేదు, వెళ్ళాల్సిందే అన్నాడు. తల్లి ప్రేమ కాబట్టి తల్లి నాయన వద్దు, వెళ్ళొద్దు అంది. మరి వ్రతభంగం, వాగ్దాన భంగం అవుతుంది పితృవాక్య పరిపాలనకి. కాదు, పితృవాక్య పరిపాలన పాటించడం ధర్మం అని రాముడు అమ్మ మాటని తిరస్కరించాడన్నమాట. అందుచేత అప్పుడు ఆమె శోకతంతప్త హృదయంతో ఉన్నప్పుడు లక్ష్మణుడు ఆమెకి ధైర్యం చెప్పాడు. నేను నా పరాక్రమంతో మీ దుఃఖాన్ని దూరం చేస్తాను, ఆయనతో పాటు వెంటనే వెళతాను, ఆయనకి ఏ బాధ కలగకుండా చూసుకుంటాను అని చెప్పాడన్నమాట. అలా లక్ష్మణుడు ఆమెను ఓదార్చాడు. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.